ఓకే. జై దత్. హరే కృష్ణ. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. ఓకే. హరే కృష్ణ. ఈరోజు ఈరోజు మనం గురు చరిత్ర నుండి 5వ అధ్యాయము చదువుకుందాం. 4వ అధ్యాయం మనం ఏం తెలుసుకున్నాము? సృష్టి పరిచయం తెలుసుకున్నాము. సప్త ఋషులు జననం గురించి తెలుసుకున్నాము. అనసూయ మాత, అనసూయ సతి పాతివృత్యం గురించి తెలుసుకున్నాము. త్రిమూర్తులు అనసూయ మాతని పరీక్షించడానికి వచ్చిన వైనము, త్రిమూర్తుల్ని శిశువులుగా చేర్చిన వైనము అన్ని తెలుసుకున్నాము. ఈరోజు తదుపరి ఏంటంటే 5వ అధ్యాయంలో సిద్ధముని చెప్తాడు, భగవత అవతారాల గురించి చెప్తాడు. భక్తురాలు సుమతి కథ గురించి చెప్తారు. దత్తాత్రేయులు ఎలాగా ఆవిర్భవించారు భూమి మీదకి చెప్తారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓకే. భక్తజనులను తరింపజేయడు కొరకే శ్రీ గురుమూర్తి దైవం మానుష రూపేణ అన్నట్లుగా మానవ రూపంతో అవతరించారని భక్తుడగు నామధారకునితో సిద్ధముని వివరించి చెప్పాను. దైవం మానుష రూపేణ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే దైవంగా ఉంది. ఆ దైవమే మానుష రూపేణ అంటే మనుషుల రూపంలో వస్తారట. దీనికోసము భక్తజనులను ఉద్ధరించడానికి, భక్తజనులను తరింపజేయడానికి మానుష రూపాన వస్తారు. ఎందుకు వస్తారు మానుష రూపేణ అంటే, దైవము నిరాకార స్వరూపంతో ఉంటుంది, నామరూప రహిత స్థితిలో ఉంటుంది. మన నామరూపరహిత స్థితిలో ఉన్న దైవము పరబ్రహ్మ స్వరూపము ఎలా మనుషులంటే సకల చరాచర జీవులకి తీసుకోవచ్చు. ముఖ్యంగా బుద్ధి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి వారే తరించడానికి అర్హులు. కాబట్టి ఇక్కడ మనం మనుషులు అని చెప్తున్నాం. ఈ మనుషులను ఉద్ధరించడానికి నిరాకార స్వరూపంతో ఉన్న తాను ఆకార స్వరూపాన్ని తీసుకుని మానవ రూపం ధరించి భూమి మీదకి వస్తుందట సాక్షాత్తు. అందుకనే దైవం మానుష రూపేణ అని చెప్పారు ఇక్కడ. ఈ మాటలో విన్న తర్వాత జిజ్ఞాసుతో నామధారకుడు అడుగుతున్నాడు మళ్ళీ సిద్ధమునేశ్వరుడిని. సిద్ధమునేశ్వరుడు నామధారకుడు చెప్తున్నాడు ఏమని, భక్త నామధారక వినుము, భక్తవత్సలుడైన భగవంతుడు తన నిజ భక్తుడైన అంబారీషుని కొరకు దుర్వాసముని యొక్క శాపాన్ని తానే స్వీకరించాడు. అందువలన మానవ లోకమునందు అవతరించి అనేక అవతారములను ధరింపచేయవలసిన విషయం గురించి గత అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. 3వ అధ్యాయం ఇది వచ్చింది. ఇది అంబారీషుని కథ. అట్టి కారణమున మహావిష్ణువు లోక కళ్యాణ నిమిత్తము మత్స్యలోకమునందు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహల వంటి నానావిధ రూపములతో అవతరించెను. మనకి 3వ అధ్యాయంలో ఏం జరిగింది? అంబారీషుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఏకాదశి వ్రతం అనంతరం మన్నాడు ద్వాదశి తిథి నాడు ప్రసాదం తీసుకోవాల్సి వస్తుంది. ద్వాదశ పారణ అంటారు. ద్వాదశ పారణ చేసి ఒక లిక్విడ్, ఒక ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది.
ఆ ద్వాదశ పాలన చేసే సమయంలో దుర్వాసన మహామహర్షి ఈ అంబారీషుని యొక్క ఆ, గొప్పతనాన్ని తెలుసుకుని అతని పరీక్షించాలని భూమికి ఆ, ఈ అంతఃపురానికి వస్తాడు. అంతఃపురానికి వచ్చిన తర్వాత అంబారీషుడు చక్రవర్తి చెప్తారు, గురువర్య మీరు స్నానం ఆచరించరండి, ద్వాదశ పాలన చేద్దాము, మీ సమస్యలను చెప్పితే ఈ దుర్వాస మహర్షి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం ఆచరించి అనుష్ఠానంలో కూర్చుంటాడు. సమయానికి రాకుండా అనుష్ఠానంలో కూర్చుంటాడు. ఈలోపు సమయం ఆసనం అయిపోతుందని చెప్పేసి అంబారీష చక్రవర్తి పక్కన వారికి సంబంధించిన గురువర్యులు ఉంటారు కదా, వారి యొక్క ఆమోద నిమిత్తం తీసుకుని ఆ ద్వాదశ పాలన గంగాజలం తీసుకుంటారు. ఇప్పుడు దుర్వాస మహర్షి వచ్చి ఈ ఈ విషయాన్ని గ్రహించి కోపగించి కోపగించి శాపం ఇవ్వబోతాడు. ఆ శాపం ఇవ్వబోతున్న తరుణంలో భక్తవత్సలుడు నారాయణుడి సాక్షాత్ మధ్యలోకి వచ్చేస్తాడు. వచ్చేసి ఆ స్వామి, ఇతను చేసిన తప్పు అయినా కానీ ఒక విధానంగా మ్, సమయం చేసి సమయపాలన చూసుకుని చేయడం జరిగింది. ఏదైనా సరే తప్పు జరిగింది కాబట్టి తనకి ఇవ్వబోయే శాపం ఏదైతే ఉందో నాకు ఇవ్వండి తన తరపున అని కోరగా, అప్పుడు దుర్వాస ముని తనలో తాను ఆలోచించుకుంటాడు, ఇదేదో లోక కళ్యాణానికే జరుగుతుంది, అందుకే స్వామివారే సాక్షాత్ స్వామివారే ఆ శాపాన్ని తను తీసుకుందాం అనుకున్నాడని చెప్పేసి సరే అని చెప్పేసి అంబారీషునికి ఇవ్వాల్సిన శాపమే ఆ మహర్షి నారాయణుడికి ఇస్తాడనమాట. ఏమనంటే, నీవు పలు రూపాల్లో పలు సమయాల్లో 10 అవతారాలు ఎత్తి నువ్వు లోక కళ్యాణం చెయ్యి అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు. ఆ శాప నిమిత్తము ఇప్పుడు ఈ ఘట్టం మనకు వస్తుందన్నమాట. నారాయణుడే లోక కళ్యాణ నిమిత్తము మత్స్యలోకమునందు, మత్స్యలోకం అంటే భూలోకము, ఈ మత్స్యలోకమునందు వేదాలు అంతరించిపోయే దశ వచ్చింది కాబట్టి నారాయణుడు సాక్షాత్గా మత్స్యావతారంలో వచ్చాడట. ఇది ఇది కథ ఎలాగ ఉంటుందంటే, భూగర్భం లోపలికి సృష్టి ఆవిర్భావం అప్పుడు సృష్టి ఆవిర్భావం అప్పుడు బ్రహ్మదేవుడికి వేదాలను ఇస్తాడు. వేదాలను ఇచ్చిన తర్వాత ఆ వేదాల నిమిత్తము ఆ వేదాల్లో శాస్త్రానుసారంగా ఏదైతే ఉందో ఆ విధంగానే సృష్టి రచన చేసి ఆ సకల చరాచర జీవుల్ని సర్వ మానవాళిని ఆవిర్భవిస్తాడు బ్రహ్మదేవుడు. ఆ సందర్భంలో రాక్షసులు దేవతలతో వైరం పెట్టుకుని దేవతలని ఇబ్బంది పెడుతూ వేదాలను కూడా అపహరించి తీసుకెళ్ళిపోతారు. ఆ తీసుకెళ్ళిపోయిన ఆ వేదాలను రక్షించడం కోసము మత్స్య అవతారం ఎత్తి నారాయణుడు ఆ వేదాలను రక్షిస్తాడు. ఈ సందర్భంలోంచి కొద్ది ముందుకెళ్తే ఇంకొక అవతారంలో కూర్మ అవతారం ఎత్తాడట. ఈ కూర్మ అవతారం ఏంటి? రాక్షసులకి దేవతలకి ఎప్పుడు వైరమే. ఈ వైరం నిమిత్తము ఈ ప్రళయం జరిగిపోతుంది. ప్రళయం జరిగిపోతున్న మూమెంట్లో గురువులందరూ కలిపి ఒక పని చేయండి, సముద్ర మదనం చేయండి. సముద్ర మదనం చేస్తే గనక, అంటే ఇదంతా కుయుక్తితో జరిగిన వ్యవహారం అంతా. సముద్ర మదనం జరిగితే గనక అందులోంచి అమృతం వస్తుంది, అమృతాన్ని స్వీకరిస్తే గనక ప్రాణం నిలబడుతుంది అని దేవతల గురువు దేవతలు చెప్తే, రాక్షసుల గురువు కూడా రాక్షసులు చెప్తే, ఎవరి మాటి కాళ్ళు ఈ అమృతాన్ని స్వీకరిద్దామనే ఉద్దేశంతో సముద్ర మదనం చేస్తున్నారు. ఈ సముద్ర మదనం చేసే సమయంలో దేవతలకు సహకరిస్తాడు నారాయణుడు. అదేవిధంగా తర్వాతి అవతారము వరాహ అవతారం. ఈ వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు నారాయణుడు. ఆ సంహరించే స్థితిలోనే భూదేవి మాతని సముద్ర జలంలో దాచేస్తాడు.
సముద్ర గర్భంలో దాచిన ఆ భూదేవి మాతని రక్షించడానికి వరహామూర్తి అవతారము ఎత్తుతాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు భూదేవిని సముద్ర గర్భంలో దాచాడంటే భూదేవిని రక్షించడానికి నారాయణుడు స్వయంగా వస్తాడు. అంటే ఈ రాక్షసులకి హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి ఇద్దరికి సోదరులు. ఈ రాక్షసునికి ఇంకా డైరెక్ట్ గా భగవంతునితో వైరం, ఇంకా దేవతలన్నీ పక్కనెట్టేశాడు. భూలోకంలో ఉన్న మనుషులు కానీ మునీశ్వరులు కానీ దేవతలను పక్కనంటే డైరెక్ట్ గా దేవుడిని కొట్టాలని ఆలోచన. దేవుడితోనే వైరం వాళ్ళకి. కాబట్టి ఆ భగవంతున్నే సాక్షాత్తు అంతమొందించాలన్న ఆలోచనతో భూదేవిని దాచేస్తాడు. ఈ భూదేవిని దాచిన తను అప్పుడు వరహామూర్తి అవతారం వచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి హతమొందిస్తాడు. తర్వాత పాతాళ లోకము నుండి భూమండలంని పైకి తీసుకొస్తాడు వరహామూర్తి. ఆ తర్వాత నరసింహ అవతారం ఎత్తుతాడు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యొక్క తండ్రి. ఆ కథ మనకందరికీ తెలుసు. ఆ విధంగా రాక్షసుని వధించి తన భక్తుడు ప్రహ్లాదుని రక్షిస్తాడు నరసింహ అవతారంలో ఉన్న ఆ నారాయణుడు. తర్వాత వామన అవతారం ఎత్తుతాడు. వామన అవతారం ఎత్తి బ్రాహ్మణ ధర్మముతో భిక్షకుడికై బలి చక్రవర్తిని 3 అడుగులు దానం అడుగుతాడు. బలి చక్రవర్తి రాక్షస వంశంలో జన్మించినా గాని భగవంతుని యొక్క భక్తుడు కాబట్టి రాక్షసులకి దేవతలకి ఎప్పుడు వైరమే. కానీ ఇక్కడ బలి చక్రవర్తి ఎక్కువగా దేవతల మీద యుద్ధం ప్రకటించకుండా ఉండాలి, ఇక్కడ జీవహింస జరుగుతుంది, దీని ద్వారా నాకు మంచిది కాదు అంటే తన యొక్క ఆత్మస్థితిని తెలుసుకుందాం ప్రయత్నం చేస్తుంటాడు. తను ఎక్కువ భగవంతునితో అనుసంధానం అవుతుంటాడు అనమాట. కొంచెం మంచి వ్యక్తి అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఒక యజ్ఞం తలపెడతారు. ఆ యజ్ఞము ఫలిస్తే కనుక డైరెక్ట్ గా స్వర్గమే వీరి ఆధీనంలోకి వచ్చేస్తుంది. వీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుని యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఆ యజ్ఞాన్ని యజ్ఞ హవిస్ అంటారు. అది పూర్తి చేసే సమయంలో స్వయంగా భగవంతుడే వామన అవతారం రూపంలో వస్తాడు. వామన అవతార రూపంలో వచ్చి నాకు భిక్ష ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. ఒక బ్రాహ్మణుడు వచ్చి భిక్ష అడిగితే ఖచ్చితంగా ఎవరిని ఇస్తారు. అందులోని ఈ బలిచక్రవర్తి మహాభక్తుడు కాబట్టి మీకు భిక్ష ఇవ్వడానికి రెడీ చెప్తాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఇప్పుడు ఏం చెప్తాడంటే శుక్రాచార్యుడు, బలిసి నువ్వు అలాగా భిక్ష ఇవ్వడానికి కుదరదు, వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, స్వయంగా నారాయణుడే వచ్చాడు నిన్ను అంతమొందించడానికి అని చెప్తే, స్వయంగా నారాయణుడే నన్ను అంతమొందించడానికి వచ్చిడంటే ఇంతకంటే కావాల్సింది నాకేముంది. ఇంకా ముందుకెళ్తే స్వయంగా నారాయణుడే నా దగ్గరికి భిక్షకు వచ్చాడంటే ఇంతకంటే ఇంకా అదృష్టం ఏముంది. నారాయణుడికి నేను భిక్ష ఇవ్వకపోతే నా జన్మ ఎందుకు వృధా కదా. ఈ సందర్భంలో ఆ నారాయణుడే నన్ను సంహరించినా గాని ఆనందంగా నా ప్రాణాలు అర్పిస్తాను అని చెప్పేసి గురుదేవుల యొక్క మాటను పక్కన పెట్టి తానే భిక్ష తీసుకుందని చెప్పేసి దారపోస్తాడు. అప్పుడు వెంటనే ఈ వామనుడు ఏం చేస్తాడు, ఒక పాదాన్ని ఆకాశం మీద పెట్టి ఆకాశంలో ఉండే ఇంద్రపాదం అంతా ఇంద్రదేవతకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు 2వ పాదాన్ని భూమి పెడతాడు. 3వ పాదము 3 అడుగులు దానం పెడతాడు అంటే 3 అడుగులు దానం ఇస్తాడు. 3వ పాదం ఎక్కడ పెట్టను అంటే, తండ్రి ఈ భూమి ఆకాశాలు యాక్చువల్గా నావి కావు, అవి మీరిచ్చినయే, వాటిని మీరు ఆక్రమించేసుకున్నారు. ఇంకా 3వ పాదం ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెడతారు? సరే, నేను ఇచ్చిన 3 అడుగులు దానం కాబట్టి ఒకటి భూమి మీద వేశారు, ఒకటి ఆకాశం వేశారు, 2వది నా తల మీద వేయండి. ఎందుకంటే ఈ తల అనేది ఏదైతుందో నా మనసుకు సంబంధించింది. ఆ మనసు నాలోంచి ఉద్భవించింది కాబట్టి మనస్సుతో కూడిన ఈ నెత్తి మీద మీరు పెట్టడం వల్ల ఏమిటంటే నాలో ఎంతో మదము, నేను నా అహంకారం ఉంది కాబట్టి ఆ అహంకారం నాదే కాబట్టి ఆ అహంకారాన్ని అందొక్కుకోవచ్చు, మీరు నా నెత్తి మీద మీరు పాదం వేసుకోవచ్చు అని చెప్తే, అప్పుడు 3వ కాలు బలిచక్రవర్తి యొక్క నెత్తిమీద పెడతాడు. నెత్తిమీద పెట్టిన తర్వాత తను యాక్చువల్గా ఇంకా ఆ నెత్తిమీద పెట్టిన పాదాన్ని పాతాళ లోకానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వయంగా ప్రహ్లాదుడు ఈ బలిచక్రవర్తికి తాతగారు అవుతారు. అప్పుడు నారాయణ, ఆ బలిచక్రవర్తి ఎవరో కాదు, స్వయం నా మనవుడే,
అని చెప్పిన తర్వాత ఇప్పుడు నారాయణుడు ఏం చేస్తాడంటే బలి చక్రవర్తిని ఈ ప్రహ్లాదుని ఇద్దరిని కలిపి పాతాళలోకి పంపుతారు. మీరు మిమ్మల్ని పాతాళలోకంలో ఉండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, తగు సమయంలో మీరు నా వద్దకు వస్తారు అని చెప్పేసి పాతాళలోకానికి రాజుని చేస్తాడు బలి చక్రవర్తిని. ఆ విధంగా వామన అవతారంలో ఆ కార్యం చేస్తాడు. రెండో తర్వాత క్రమంలో బ్రాహ్మణ రూపంతో పరశురాముడిగా జన్మిస్తాడు. పరశురాముడిగా జన్మించి ఎంతో మంది దుర్మార్గులైన శక్తిరేలను అంతమొందిస్తాడు. అంతమొందించి భూమండలాన్ని అంతటిని కూడా బ్రాహ్మణులకి దానం ఇస్తాడు. తర్వాతి దశలో ఏం చేస్తాడు? దశరథుని పుత్రుడిగా శ్రీరాముడిగా అవతరించి రావణ కుంభకర్ణాది దుష్ట రాక్షసులందరినీ కూడా సంహరిస్తాడు, శిష్టజలను రక్షిస్తుంటాడు. ఆ తర్వాత జన్మంలో యాదవుల వంశంలో శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకుని గోవుల్ని, గోపికలను, గోపాలులను ఉద్ధరిస్తుంటాడు. ఆ తర్వాత అప్పుడు ఆయన ఆ జన్మలో అనేకమైన అద్భుతాలను ప్రదర్శిస్తాడు. అది మనందరికీ తెలుసు. కంస శిశుపాలాది రాక్షసులను సంహరించి భూభారం తగ్గిస్తాడు శ్రీకృష్ణ అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి. తర్వాత ధర్మాన్ని స్థాపించి లోకాన్ని కాపాడుతాడు ఆ జన్మలోనే. ఆ తర్వాతి రూపము బుద్ధుడిగా వచ్చి లోకమనందు బౌద్ధ ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇక మీదట వచ్చే జన్మ ఏదైతే ఉందో భవిష్యత్తులో కల్కి అవతారము ధరించడానికి రూపాంతరం జరుగుతుందన్నమాట వ్యవహారం. ఆ రూపాంతరంలో కల్కి అవతారం ధరించి ఆ సమయంలో ఏం జరుగుతుందట? కల్కి అవతారం ధరించిన తర్వాత అశ్వమును అధిరోహించి ఖడ్గమును చేతబ్రోని కలియుగ సమాప్తి యందు దుష్టరాజులను సంహరించును, శిష్టజనులను కాపాడును, లోకమున ధర్మమును నిలబెట్టును. ఇక్కడ కలికి అవతారంలో కలియుగంలో కలికి అవతారంలో తెల్లని అశ్వాన్ని ఎక్కి ఖడ్గాన్ని చేతబ్రోని దుష్టరాజులను సంహరించును. మరి ఇక్కడ ఈ కాలంలో దుష్టరాజులు ఎవరున్నారు? అందరూ భయంపాలన అయిపోయింది మనందరికీ. ఇక దుష్టరాజులు అంటే ఎవ్వరి మట్టికి వారు తమ తమ రాజ్యాలకి రాజుల కింద ఉన్నారు. ఇప్పుడు తమ ప్రపంచానికి రాజుల కింద ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రపంచము, ఏ రాజ్యము? కామ క్రోధ లోభ మోహ మదమత్సరణ షడ్వర్గాలతో కూడిన రాజ్యంలో, నేను నాది అహంకార మమకారాలతో కూడిన రాజ్యంలో స్వార్థ పరత్వంతో ఉన్నారు ప్రతి ఒక్కరు. వారి అందరినీ కూడా సంహరిస్తాడట. మరి అందరినీ ఎలా సంహరిస్తాడు? ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ వాళ్లే కదా. 100%లో 90% అందరూ కూడా అహంకార మమకారాలతో కొట్టుకునే వాళ్ళే. కామ క్రోధ లోభ మోహ మదమత్సరణ అరిసెట్టుగాలతో కొట్టుకునే వాళ్ళే. ఒక 10% మాత్రమే పుణ్యాత్ములు ఉంటారట. మరి 90% 100 మందిని సంహరించేస్తాడా అంటే సంహరించేస్తాడు, ఖచ్చితంగా సంహరిస్తాడు. అందులో డౌటే లేదట, సందేహం లేదట, ఖచ్చితంగా సంహరిస్తాడట. మరి ఎలా సంహరిస్తాడు? తెల్లని అశ్వం నెక్కి ఖడ్గాన్ని చేతబూని అధిరోహిస్తాడు. అంటే ఇక్కడ ఎలాగా సంహరిస్తాడంటే జ్ఞానం అనే ఖడ్గంతో తెల్లని గుర్రం ఎక్కి, అంటే మనస్సుని పువ్వులా మారుస్తాడట. పువ్వులా మార్చి దాని మీద అధిరోహించి ఖడ్గం అనే జ్ఞానంతో అందరి తలని నరుకుతాడట, దుష్టరాజును సంహరిస్తుంటాడట, శిష్టజనులను కాపాడుతాడట. అంటే శిష్టజనులు అంటే ఎవరు? యాక్చువల్గా నేను భగవత్ అవతారమే. నాకు తెలియకుండా మాయ ఆక్రమించి నాలో దుష్టభావాలు కలిగి ఉన్నాను.
యాక్చువల్ నేను శిష్టభావాలు కలిగి ఉన్న వ్యక్తినే, దుష్టభావాలు కలిగి ఉన్నాను. ఆ దుష్టభావాలను సంహరిస్తాడు జ్ఞానమైన ఖడ్గంతో, గురు రూపంలో వచ్చి. ఎలాగా? గురు రూపంలో వచ్చి, కలికి అవతారం రావడం అంటే గురు రూపంలో వచ్చి జ్ఞానమైన ఖడ్గంతో అందరిని సంహరిస్తాడు. ఎవరిని? దుష్టజనులను, దుష్ట రాక్షసులను, దుష్ట రాజులను. శిష్ట రక్షణ ఈ విధంగా చేస్తాడు అనమాట. లోకంలో ధర్మము నిలబెట్టును. చూడండి, దుష్ట సంహారం చేసి లోకంలో ధర్మాన్ని నిలబెడతాడట. అంటే మనలో ఉన్న లోపత్వం అనే రాక్షసత్వాన్ని సంహరించి సాధుతత్వాన్ని ఉద్ధరింపజేస్తాడు, ధర్మాన్ని కాపాడుతాడు. ఆ విధంగా ఋషికేశుడు నానా విధములుగా, నానా రీతులుగా, నానా వేషములతో అవతరించును. దుష్టజనులను దునమాడి సాధు సత్పురుషులను ఉద్ధరించను. అంతటా ద్వాపరయుగము పరిసమాప్తము కాగా కలియుగము ప్రవేశించును. కలియుగ ప్రభావం వలన బ్రాహ్మణాది చతుర్వర్ణములకు చెందిన జనులందరూ కూడా అజ్ఞానవశులై ఆచారహీనులవుతుండిరి. అధర్మవత్తులై లోకమునందు చరించుతుండిరి. ఘోరమైన కలియుగ దుష్ప్రభావము నుండి దుష్టజనులను రక్షించుట కొరకు శ్రీ గురునాథుడు స్వయంగా అవతరించును. ఎలా? ఇంతలో నగర నిమిత్తముగా అలా భగీరథుడు దివి నుండి భూమికి గంగమ్మను తెచ్చుటకే తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒక తరుణంలో. ఎవరు? భగీరథుడైన ఋషి పైనుంచి, దివి అంటే ఆకాశం నుంచి భూమి మీదకి గంగని తీసుకురావడం కోసం తీవ్రంగా తపస్సు చేస్తున్నాడట. ఒక విప్రవనిత సంతానమును ఆశించి శ్రీ విష్ణుదత్తుని దృఢమైన దీక్షతో ఆరాధిస్తుందట. ఆమె దీక్షకి మెచ్చిన శ్రీ దత్తాత్రేయులు వారు ఆమె గర్భావాసమునందు ఆవిర్భవించను. నామధారక అత్యంత ఆశ్చర్యకరమైన గొలుపడి అట్టి ఈ కథను సవిస్తారముగా నీకు వినిపించేదను, శ్రద్ధగా విను అని సిద్ధమునేంద్రుడు నామధారకుడు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, తూర్పు దేశం నందు పిఠాపురము అంటే, ఈ పిఠాపురం ఏదైతే అప్పుడు జరిగిన కానీ ఇప్పుడు కాలమానంలో దేశమానం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో నుండి గోదావరి జిల్లాలో పిఠాపురం అనే గ్రామంలో ఉంది అని ప్రసిద్ధి. ఇక్కడ తూర్పు దేశం నుండి గల పిఠాపురం అనే గ్రామమునందు అవస్తంభీయ శాఖకు చెందిన ఉత్తమ వంశమునందు జన్మించిన ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతని పేరు ఆపలరాజు. అతని యొక్క భార్య పేరు సుమతి. పేరుకు తగినట్లుగా ఆమె మంచి బుద్ధిమంతురాలు. పతినే దైవంగా భావించి విష్ణు భక్తితో సేవించు పతివ్రతారత్నము ఆమె. పతిని ప్రత్యక్ష దైవంగా ఆరాధించి సేవిస్తుండేదట ఆమె. నిత్యము అత్యంత భక్తి శ్రద్ధలతో, అతిథి అభగ్యాలతో పూజించుడు ఉత్తమ ఇల్లాలు ఆమె. ఇట్లుండగా శ్రీ గురుదత్తాత్రేయుల వారే ఆ బ్రాహ్మణ దంపతుల సదాచార సంపత్తికి, వారు చేసే తపస్సుకు మెచ్చి ఒకనాడు మధ్యాహ్న కాలమున అతిథిగా భిక్షకై వారింటికి వచ్చెను. మాత భిక్షాందేహి, అమ్మ భిక్షం పెట్టు అని కోరుకున్నాడు. ఆనాడు అమావాస్య తిథి అయినందున ఆ బ్రాహ్మణుని ఇంటిలో శ్రాద్ధము జరుగుతుందట. అమావాస్య రోజు నేను బ్రాహ్మణులు ప్రతి మాసామావాస్య అని ఉంటుంది. ప్రతి నెల వచ్చే అమావాస్య రోజుకి వాళ్ళు బ్రాహ్మణులు, ప్రతి కుటుంబ బ్రాహ్మణుడు కూడా పితృలకు శ్రాద్ధం పెడుతుంటారు. అప్పటికి ఇప్పటికి కూడా జరుగుతుంటుంది. ఇప్పటికి కూడా మన కలియుగంలో కూడా ఇప్పటికి ఈరోజు కూడా బ్రాహ్మణుడు అనే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు, ప్రతి నెల వచ్చే అమావాస్య రోజుని తల్లిదండ్రులకి, పితృలకి, ఎవరైతే పూర్వలు శరీరం వదిలేసిపోయారో వాళ్ళందరికీ కూడా తర్పణాలు అర్పించి శ్రాద్ధం పెడుతుంటారు అన్నమాట. ఆ విధంగా ఈ కుటుంబంలో కూడా అదే జరుగుతుంది. అప్పటికీ భక్తులు ఇంకనూ భోజనము చేయకుండ్రి, అయినప్పటికీ అమ్మా భిక్షం పెట్టుమా అని శ్రీ గురుమూర్తి అడిగారట, దత్తాత్రేయుడు అడిగారట. అప్పుడు వారి యొక్క పిలుపుని విని ఆ ఇల్లాలు వెనక ముందు ఆలోచించకుండా, ఎంత మాత్రం ఆలోచన చేయకుండా వెంటనే
తమ ఇంటి ముందు నిలిచిన భిక్షకునకు ఆహారమును తీసుకుని వెళ్ళి భిక్ష ఇచ్చెను. త్రికరణ శుద్ధిగా భగవద్భక్తితో సమర్పించిన భిక్షను స్వీకరించిన శ్రీ దత్తాత్రేయుడు ఆ మేడల అత్యంత ప్రసన్నుడై తన నిజ స్వరూపముతో సాక్షాత్కరించును. ఆ విప్రవనిత భావశుద్ధికి సంతసించి శ్రీవారు తన యొక్క దివ్యమైన త్రిమూర్త్యాత్మక స్వరూపమును స్వయంగా ఆమెకు దర్శింపజేసును. అంటే దత్తాత్రేయుడు ఎవరంటే బ్రహ్మ విష్ణు స్వరూపులు ముగ్గురు కలిపి త్రిమూర్తాత్మ స్వరూపం అనమాట దత్తాత్రేయుడు. ఆ విధంగా దర్శింపజేశాడట. శ్రీ దత్తుని దివ్యమంగళ విగ్రహమునకు నిజ స్వరూపమును దర్శించిన ఆ పతివ్రత అత్యంత అద్భుత ఆశ్చర్యమునకు లోనైంది. ఆమె మేను పులకరించిన మనసు పులకరించిపోయిందట. నిర్మలమైన ఆమె హృదయమునందు భక్తిభావము మిక్కుటమై పొంగి పొర్లుచుండును. కనుల వెంబడి ప్రేమపూరితమైన బాష్పధారలు ఏరులై పారుతుండెను. అంతటా ఆమె శ్రీ స్వామివారి దివ్య చరణ కమలమును పట్టుకుని మనస్ఫూర్తిగా వంగి ప్రణమిల్లిందట. అంతటా దత్తాత్రేయుల వారు ఆమెను అనుగ్రహించి, మాత, నీ భక్తికి మెచ్చితిని, నీకేమి కావాలనో కోరుకనేము అని వరము అడుగుతున్నాడు. నీ మనసులో గల కోరికలన్నింటినీ నీవు శీఘ్రముగానే పొందగలవు అని పలికాను. శ్రీ స్వామివారి మాటలు విన్న సుమతి అను ఆ విప్రవనిత పట్టణాన్ని సంతోషమును పొంది చేతులు జోడించి తలను వంచి మిక్కిల వినయంతో అనేక విధములుగా శ్రీవారిని ఇట్లు స్తోత్రము చేసినట్టు. ఏమనంటే, జగన్నాథ, మీకు జయము జయము. విశ్వకర్తవైన నీవే సమస్త విశ్వమును తరింపచేయుటకు సమర్థుడవు. ఇట్టి దేవాది దేవుడవైన నిన్ను నేను చూడగలుగుతుని. దేవరాయ, నా మనస్సులో గల ఆర్తిని మీరే తీర్చగలరు. నీవు సకల ప్రాణుల ఎడల సమవర్తిగా అపార కృపను వర్షించుచుందువని వేద పురాణములు వర్ణించుచున్నవి. భక్తవత్సల, కృపానిధి, నీ కీర్తిని ఎవరు ఎంతని వర్ణించగలరు? నీ మాటలు ఎప్పుడునూ వ్యర్థములు కాదాలవు. ఏలయన ధ్రువునకు శాశ్వతమైన పదవిని కట్టిపెట్టితివి, విభూషణునకు లంకారాజ్యమును ప్రసాదించితివి, పట్టాభిషిక్తుని చేసితివి, సమస్త భక్తజనులకు ఆధారభూతులపై నీవు వారి రక్షణార్థమై అనేక అవతారములు ధరించితివి. ఈ రీతిగా శరణాగతులు బిరుదును ధరించిన నీవు అఖండుడవు. నీ కీర్తి పతాకము ఉవ్వెత్తున లేచి చతుర్దశ భవనములలో రెపరెపలాడుతున్నది. దయోపనిధి, దేవదేవ, నాకొక వరమును ప్రసాదింపుము. నాలో గల కోరికను వ్యర్థపరచవద్దు. అనాథతారక, త్రైలోక్య జనక నారాయణ, నా మనోభీష్టమును మీరే నెరవేర్చగలరు అని ఆయన పాద పద్మములను పట్టుకున్నాను. ఆ స్త్రీమూర్తి యొక్క కరుణారసపూరితమైన దైవ వచనములను వినిన శ్రీ గురుమూర్తి ఎంతయో సంతోషించాను. ఆమె చేతిని పట్టుకుని ప్రేమతో ఓదార్చాను. మిగులు ఆశ్వాసమును కల్పించాను, అంటే ఓదార్చడమట. అంతటా ప్రసన్నవదనుడై, అమ్మ, నీకేమి కావాలనో కోరుకోమ్మా అని అడిగితే వెంటనే ఆ పతివ్రత ఏం అడిగిందట, స్వామి, తమరు భిక్షకే వచ్చి అమ్మా అని నన్ను నోరారా పిలిచి యాచించుతారు కదరా, కాబట్టి ఆ మాటనే సార్థకం చేయమని నేను నిన్ను యాచించుచుంటుని. అమ్మా అని పిలిచి భిక్ష అడిగారు కాబట్టి ఆ మాట నిజం చేసి నాకు మీరు బిడ్డగా రావాలని కోరుకుందట ఆవిడ. అందుకు శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించి తల్లి అని సంబోధించాను. అప్పుడు ఆమె సంతోషేతిరేకెమ్మైతో ఉక్కిరి బిక్కిరి అయి, మహానుభావ, నన్ను సంబోధించిన ఈ పిలుపును నీవు మరిచిపోవద్దు. నా సంతోషమును మట్టిపాలు చేయవద్దు సుమా. తమ వంటి బిడ్డకు తల్లినయ్యే భాగ్యమును ప్రసాదింపుము ప్రభు. ఇంతకు మునుపు నాకెందరో పుత్రులు జన్మించిరి, కానీ వారెవ్వరూ జీవించి ఉండలేదు. ఇప్పుడు జీవించి ఉన్నవారు 2 మాత్రమే ఉన్నారు. వారిలో ఒకడేమో గుడ్డివాడిగా ఉన్నాడు, మరొకడు కుంటివాడిగా ఉన్నాడు. అట్టి అంగహీనులకు పుత్రులు ఉన్నను వారు లేనట్లే కదా. ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు, వాళ్ళు ఉన్నా కూడా లేనట్లే కదా. అయోగ్యులైన పుత్రులను వలన నాకేమి ప్రయోజనం చెప్పు తండ్రి. సత్పురుషుడు లేని సత్పుత్రుడు లేని
తల్లి జన్మ వ్యర్థమే కదా. మహాత్మా, ఇప్పుడు నాకు జ్ఞానవంతుడు, పరమపురుషుడు, జగద్వందుడు, దైవ సమానుడు అయిన నీ వంటి కుమారుడు కలయవలనని నా ఆకాంక్ష. ఇట్టి నా కోరిక నెరవేరినట్లుగా అనుగ్రహించుము తండ్రి అని పదే పదే ప్రార్థించిందట. ఆమె మాటలకు ప్రసన్నుడై అతిథిగా వచ్చి ఆమె ఇంటి ముంగిట నిలిచిన దత్తుడిట్లు మారు పలికిన ఏమనట, అమ్మా, నీ కోరిక అతి శీఘ్ర కాలముననే నెరవేరగలదు. భక్తజనులకు దీక్షను ప్రసాదించి వారిని తరింపజేయగల నిమిత్తముగా నీ గర్భమునందు నేనొక మునిపుత్రునిగా జన్మించేదను. అతని వలన మీ వంశము ఉద్ధరింపబడగలదు. అతడు ఈ కలియుగమునందు అఖండ కీర్తిమంతుడగును. కానీ నీవు అతని మాటని వినవలసి వచ్చును. అతడు మీ గృహమునందు మాత్రమే ఉండును సుమా. అయితే అతడు జ్ఞాన మార్గమునందు అత్యంత శ్రేష్ఠుడగును. ఇక మీదట మీకు దైన్యం ఉండదు అని చెప్పి భిక్షకునిగా వచ్చిన ఆ దివ్య అతిథి అంతర్ధానమయ్యాడట. అంతటా ఆ బ్రాహ్మణ స్త్రీ అత్యంత విస్మయమునకు లోనయ్యాను. ఆ ఇల్లాలు వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతయును మిగులు అబ్బురముతో తన భర్తకు వివరించిందట. ఆ పుణ్య దంపతులు మిక్కిల హర్షముతో పులకించిపోయి వచ్చిన వారు తప్పగా దత్తాత్రేయులే అయి ఉంటారని భావించి మిక్కిలి సంతృప్తి పొందిరి. తదుపరి మహాదానందంతో ఆపలరాజు తన భార్యతో ఇట్లు పలుకుతున్నట్టు ఏమిటంటే, మధ్యాహ్న కాలమే అతిథులు వచ్చేటి వేళ కాదు. అందువలన దత్తాత్రేయుల వారు మధ్యాహ్న సమయమునందే అనేక ప్రసన్న రూపములతో భక్తులను పరీక్షించు నేపమున భిక్ష కొరకే ప్రసన్న వదనులై వచ్చుతుండెదరు. అప్పుడు వచ్చిన అతిథులను వట్టి చేతులతో త్రిప్పి పంపించకూడదు, వారిని పరీక్షింపకూడదు, వారి నామగోత్రములను కూడా ప్రశ్నించకుండా వారికి తప్పక భిక్ష ఇయ్యవలెను. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎల్లప్పుడూ మహూర క్షేత్రమునందు, కరవీరమున క్షేత్రమునందు మరియు పాంచాలేశ్వర నగరమునందు నివసించుండేటి వారు కావున నా అనుమతి కోసమై వేచి చూడకుండా మధ్యాహ్న వేళ వచ్చిన అతిథులకు కాదనకుండా కడు భక్తి భావముతో భిక్షను ఇవ్వలేనని చెప్పాను తన భార్యకి. అంతటా ఆ విప్ర స్త్రీ తన భర్తను చూచి ఇట్లనను, స్వామి, ఈనాడు నేను మీ ఆజ్ఞను ఉల్లంఘించితిని. శ్రాద్ధ భోక్తలు భోజనము స్వీకరింపక ముందే మన ఇంటి ముందుకు వచ్చిన అతిథికి భిక్షమిచ్చితనని చెప్పాను. తన భార్య చెప్పిన మాటలు వినిన విప్రుడు మిగులు సంతోషించి, సాధ్వి, మంచి పని చేసేటివి. నీవిచ్చిన భిక్ష వలన నేడు మన పితృదేవతలందరూ కూడా ఎంతగానో తృప్తి చెందితిరి. పితృల పేరిట శ్రాద్ధకర్మను ఆచరించుచు విష్ణువునకే సమర్పింపవలను. పితృదేవతలకు సమర్పించే ఆహారము, శ్రాద్ధము ఏదైతే ఉందో అది విష్ణుమూర్తికే చెందుతుందట. అందుకొరకే విష్ణువు విష్ణు క్షణమునిచ్చి ఒక బ్రాహ్మణుని విష్ణు స్వరూపమునిగా భావించి శ్రాద్ధకర్మయందు అర్చించెదము. అట్టి సందర్భమున సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మన ఇంటికి భిక్ష రూపమును వచ్చిరి. నిస్సంకోచముగా నీవు వారికి భిక్షని ఇచ్చి ఎంతో గొప్ప పని చేసేదివి. తద్వారా మన పితృదేవతలందరూ తరించితిరి. నిశ్చయముగా వారు స్వర్గలోపమునకు పొందిరి. ఎవరు? మన పితృదేవతలు. నేడు మనము కృతాద్రమైతిమి. ముఖ్యముగా నీ తల్లిదండ్రులు ధన్యులు, నీవు ధన్యురాలువు. శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి నిజస్వరూపమును దర్శించిన నీ భాగ్యమును నేనేమని కొనియాడగలను? ఇప్పుడు నీకు లభించిన వరముతో నిస్సందేహముగా మనకు ఒక ఉత్తమ పుత్రుడు కలుగును. నీవిక చింతించిన అవసరం పని లేదు అని పలికాడు. అనంతరము ఆ భార్యాభర్తలు తమకు లభించిన భాగ్యమునకు మురిసిపోవచ్చు ఆనంద సముద్రములో తేలి ఆడుచుండేటిది. కొంతకాలం గడిచిన తర్వాత అంతటా సుమతి అను ఆ విప్రవనిత గర్భమును ధరించింది. క్రమక్రమముగా నవమాసములం నిండగా ఒక శుభముహూర్తమునందు ఆమె తన ఒక పుత్రరత్నమును ప్రసవించెను.
కుమారుని జన్మవార్త వినిన బ్రాహ్మణుడు వెంటనే స్నానం చేసి జాతకర్మయందు సంస్కారమును ఆచరించెను. జ్యోతిష్యులను ఆహ్వానించెను. దైవజ్ఞులారా, నవజాత పుత్రుని జన్మ లగ్న కుండలని సిద్ధపరిచి భావి ఫలితములను చెప్పుడని వారికి ప్రార్థించను. జన్మ లగ్నమును పరిశీలించిన దైవజ్ఞులకు జ్యోతిష్యులు ఇట్లు చెప్పారు: ఈ బాలుడు గొప్ప తపస్వి కాగలడు. జగద్గురువై జనులకు దీక్షను ప్రసాదించి వారిని తరింపజేయగలరని వారు జాతక ఫలమును వివరించిరి. వారి మాటలు విని తల్లిదండ్రులు మిగులు సంతోషించి, మా వంశమున ఉద్ధరించుటకై మీ ఇంటి జన్మించితనని దత్తుడే మాకు వరమునిచ్చిన కదా అని ఆ బాలునకు ఆ పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ స్వరూపము గురుమూర్తి అవతారంలో ఉండి భిక్షకుడిగా వచ్చి అమ్మా భిక్షాందేహి అని అడిగిన అందరి వల్ల ఆ అమ్మకే దత్తుడైపోయాడు. స్వయంగా తానే దత్తుడు అవ్వాలని కూడా ఆలోచన చేసుకుని దత్తుడు అవ్వడానికి అక్కడికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకోసం జరిగిందంట? రాబోయే జీవితంలో వీరిని తరింపజేయాలి, లోకాన్ని తరింపజేయాలి. ఆ ఆలోచన కొద్దీ స్వయంగా దానే వీరింటికి వచ్చాడనమాట. వారి మాటలు విని తల్లిదండ్రులు మిగిలి సంతోషించి, మా వంశమును ఉద్ధరించుటకై మీ ఇంట జన్మించుతునని దత్తుడే మనకు వరంనిచ్చిన కాబట్టి ఆయనే ఆ బాలునకు ఈ పేరు పెట్టిరి. ఏమని? దత్త అని. భక్తజనులను తరింపజేయుట కొరకే స్వయంగా త్రిమూర్తి స్వరూపుడై అవతరించినని, అతని పాదములు యందు శంఖ చక్రాది శుభ శిఖరములను గాంచి తమ కుమారునకు శ్రీపాదుడు అని ఆ విప్రుడు నామకరణం చేశాడు. ఆ బాలుడు వారి ఇంటిలో క్రమక్రమముగా దినాభివృద్ధి నుండి 7 ఏండ్లు వాడయ్యాడట. అంటే 7 సంవత్సరాలు అయ్యిందట. పుట్టిన తర్వాత 7 సంవత్సరాలు అయ్యిందట. 7 సంవత్సరాల వరకు ఎదుగుతున్నాడు. అలాగా గర్భాష్టమ సంవత్సరం వచ్చినదని తల్లిదండ్రులు ఆ బాలకునకు ఉపనయనం చేసిరి. వెంటనే అతనికి తండ్రి వేదాధ్యయనము ప్రారంభించారు. వేదం నేర్పడానికి మొదలెట్టాడట. ఆశ్చర్యం ఏమనగా, తండ్రి చెప్పక మునిపే బ్రహ్మవచ్చస్సు ఉట్టిపడుతున్న బ్రహ్మచారి చతుర్వేదములను షట్వేద శాస్త్రములను కమ్మని తన యొక్క కంఠస్వరంతో బాగా చక్కగా పఠింపసాగాడట. ఇట్టి విశేష వార్తను విని నగరవాసులందరూ కూడా విస్మయమును చెంది, ఆ బాలుడు కారణజన్ముడే కానీ మామూలు బాలుడు కాదు అని ఉబ్బరపడుతున్నారు. ఎందుకంటే ఇంకా గురువు నేర్పలేదు, తండ్రి నేర్పలేదు. ఈ వేద మంత్రాలు కానీ చతుర్వేదాలు కానీ శాస్త్రాలు కానీ నేర్పలేదు. కానీ నేర్పకుండానే తానే వల్లించేస్తున్నాడు ఇవన్నీ. కాబట్టి ఇతను మామూలు మనిషి కాదు అని అందరూ కూడా అబ్బురపడ్డారట, ఆలోచనలో పడ్డారట, సంతోషపడుతున్నారట. అతడు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాదులను గూర్చి ద్విజవరులందరికీ కూడా సవిస్తారంగా వివరించుచుండసాగాను. వేదాంత భాష్యమును వేదార్థమును గూర్చి ఎవరేమని ప్రశ్నించినాను అందుకు తగిన సమాధానము సావధానముగా చెప్పుచుండేటివాడు. ఇట్టి అద్భుతములను గూర్చి వినిన నగరవాసులెల్లరూ కూడా ఆ బ్రహ్మచారిని చూచుటకే ఎంతో ముచ్చటపడి వచ్చి శ్రీపాదుని దర్శించి మహా ఆనందభరితులు వెళుచుండేవారట. ఈ విధంగా అతడు 16 ఏళ్ళ బాలుడయ్యాడట. పుత్రునకు యుక్త వయసు వచ్చిందని తలంచి తల్లిదండ్రులు అతనికి వివాహము చేయదలిచి ఆలోచన చేసుకున్నారట. అందుచే వారు తమ కుమారుని సమీపించి, యుక్త వయసు 16 ఏళ్ళకి పిల్లడు పెళ్లి చేద్దామని ఆలోచన వచ్చింది. పిల్లవాడిని సమీపించి అంటున్నారట ఈ విధంగా: నాయన, నీకు వివాహము చేయుటకు సంకల్పించితమని పలికిరి. వెంటనే శ్రీపాదుడు నిశ్చల బుద్ధితో చెప్తున్నాడట: పూజ్యులైన తల్లిదండ్రులారా, మీ పాదములను నమస్కరించి నాలో గల కోరికను విన్నవిస్తున్నాను. నాకు మీరు వివాహము చేయుదురని యుంటిరి. మంచిదే. ఇందుకు నేను ముందే ఒక స్త్రీని వరించితిని.
నాకు వివాహం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇంతకు ముందే నేను ఒక స్త్రీని వరించితిని. ఆమె పేరు విరాగిణి. విరాగిణి ఆమె నేను ఆమెను కోరుకుందును. ఆమెను తప్ప ఇతర స్త్రీలను ఎవరిని కూడా నేను మాతృమూర్తులుగానే చూచెదను. ఒకవేళ మీరు ఆ సుందరీయమణిని తెచ్చినచో ఆమెను నేను తప్పక పెళ్ళాడదను అని తన యొక్క మనోభీష్టమును వెల్లడించాడట. ఇక విరాగిణి అంటే ముందు ముందు మనకు తెలుస్తుంది. నేను అఖండ బ్రహ్మచారిని, పైగా తాపసిని, యోగశ్రీ అను పేరు గల నారీరత్నమును తప్ప ఈ ధరణి యందు గల ఏ మగువను నాకు అక్కర్లేదు. ఇందాక విరాగిని అన్నాడు, విరాగిన స్త్రీని నేను వరించానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యోగ స్త్రీ అను నారీరత్నమును తప్ప ఈ ధరణి యందు అంటే ఈ భూమి మీద ఏ మగువయు నాకు అక్కరలేదు. నా పేరు శ్రీయవల్లభుడు అని అందరు ఈ లోకమునందు నన్ను ఇట్టి నామముతోడనే పిలవవలయునని నిర్ధారించబడినది. ఏమని? శ్రీయవల్లభుడు. నా పేరు త్రిమూర్తాత్మకమనగు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామము ఏర్పడినది. నా ఈ మాటను నిశ్చయముగా గుర్తించుకొనుడు అని చెప్పి ఇక నేను ఉత్తర దిశగా వెళ్ళిపోయేదను అని తల్లిదండ్రులతో శ్రీపాద వల్లభుడు చెప్పాడట. అప్పుడు పుత్రుని మాటలు విన్న తల్లికి ఇంతకు మునుపు గుణాతీతుడగు భిక్షకుడు చేసిన హెచ్చరికను గుర్తుకొచ్చింది. ఏమని చెప్పాడు అక్కడ? నీకు గుణవంతుడైన పుత్రుడు వస్తాడు, కానీ తన దీక్ష నిమిత్తం ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు, నువ్వు మీరు అడ్డు చెప్పరాదు అని ముందు చెప్పాడు. అది గుర్తుకొచ్చిందట. అప్పుడు అతడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు సత్యములగుచున్నవని ఆ తల్లిదండ్రులు భావించింది. నిజమునకు ఇతడు కారణజనముడు కాని సామాన్య మానవుడు కాదనుకోను. అతని మాటలను మనము పెడచెవిన పెట్టినచో మనకు ముప్పు తప్పక వాటిల్లదని నిశ్చయించుకున్నారట. కావున అతనిని మన పుత్రుడిని భావించడం యుక్తము కాదు. ఈ వ్యక్తిని మన పుత్రుడని భావించడం యుక్తం కాదు. ఇతడు ఒక అవతార పురుషుడు, గొప్ప తపస్వి అని దృఢముగా విశ్వసించారు. తుదకు శ్రీపాదుని మనోనిశ్చయమును అనుసరించి మనము నడుచుకొనవలెనని కృతనిశ్చయమునకు వచ్చిరి. అప్పుడు తల్లిదండ్రులు తమ పుత్రుని వైపు చూసి, నాయన, నీవు మాకు దిక్కై ఆధారముగా నిలిచి మమ్మల్ని పోషించేదవని గట్టి ఆశాబద్ధులమై ఉంటిమని చెప్పారు. వెంటనే ఇంతలో ఆ కన్నతల్లి ఎదలో చెలరేగిన పుత్రవాత్సల్యపు పూరిత ప్రేమ మిక్కుటమై పుత్ర వియోగ బాధ కలిసి వేగా వెంటనే అందుకు తట్టుకోలేక ఆ మాతృమూర్తి యొక్క కనుల నుండి కన్నీరు కారుస్తూ పొంగి పొరులుతున్నాడు కన్నీరు. తీవ్రమైన తల్లి దుఃఖబాధను చూసిన ఆ పరమ పురుషుడు తన కరములచే చేతులతో లేవనెత్తి తన ఒడిలోని ఉంచుకుని ఈ విధంగా చెప్తున్నాడట. ఏమని? తల్లిని ఓదార్చుతూ చల్లని మాటలతో ఇట్లా అన్నాడట. ఏమని? అమ్మా, నీవు చింతించవద్దు. నీ దుఃఖమును తీర్చుటకే నేను నీ పుత్రుడిగా జన్మించతిని. చూడండి ఏం చెప్తున్నాడు? నీ దుఃఖమును తీర్చుటకే నేను నీ పుత్రుడిగా జన్మించతిని. నీవు కోరినవి, నీకు కావలసినవి అన్నింటినీ ఇచ్చేదను. చిత్తమును దృఢపరుచుకుని, మనసును దృఢపరుచుకుని సుఖముగా ఉండు తల్లి అని పలికాడట. అందుకు తల్లి, కుమారా, నిన్ను చూచుకొని నేను అంతులేని ఆనందమును అనుభవించతిని. వృద్ధాప్య దశలో నీవు మమ్మల్ని రక్షించదువని దృఢముగా నమ్మితిమి మేము. నీ వల్లనే నాలో గల మానసిక బాధను మరిచిపోయితిని. మిగిలిన పిల్లలు ఇద్దరిలో ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు కదా. వారిని నేను ఎట్లు పోషించగలను? ఎప్పుడు నేను నా యొక్క నీవు లేని స్థితిలో, నా వృద్ధాప్య స్థితిలో వారిని ఎలా పోషించగలను? ఎందుకంటే కుంటివాడు గుడ్డివాడికి పని చేసుకోలేరు, మరి వాళ్ళని వీళ్ళే పోషించాలి. కాబట్టి నువ్వు వెళ్ళిపోతే వారిని ఎలా పోషించగలను? నేను, నాకు దిక్కు ఎవరు? వాళ్ళందరికీ మమ్మల్ని రక్షించేవారు ఎవరు? నాయన, నీవే దిక్కని నమ్మి జీవిస్తున్నా మేము. మరి మమ్మల్ని దిక్కులేని వారుగా నీవు చేసేదవా ఏమి? నువ్వు వెళ్ళిపోయేదవా ఏమి అని మిగులు దుఃఖిస్తుందట.
మాతృమూర్తి యొక్క దుఃఖపూరితమైన వాక్కులను వినిన శ్రీపాదులు ప్రసన్నవదనులై కుంటి గుడ్డివారిన తన ఇరువురు సోదరులను ఒక్కసారి తన అమృతమయమైన దివ్య దృష్టితో చూచినట్టు. అంతే, నమ్మశక్యముగానే అద్భుతమైన సంభవించిందట. కుంటివానికి కాళ్ళు వచ్చాయి, గుడ్డివానికి చక్కని చూపి వచ్చిందట. ఆ పుత్రులిరువురు కూడా దివ్య రూపములతో వెలుగొందుతున్నారట. చింతామణి స్పర్శతో ఇనుము బంగారముగా మారిపోయినట్టు మహాత్ముని సుధార సంపూర్ణ దృష్టి సోకినంతనే అయోగ్యులైన వారికి తగు యోగ్యత లభించను. వెంటనే వారు వేద శాస్త్ర వ్యాకరణాది సమస్త శాస్త్ర పారంగతులైరి మేము కృతార్థులమైతమని అని సోదరులిరువురు కూడా పరిగెత్తుకుని వచ్చి శ్రీపాద శ్రీవల్లభ పాద పద్మములపై వాలిపోయారట. వెంటనే సోదరులను లేవనెత్తి ఆప్యాయంగా కౌగిలించుకుని వారిని ఓదార్చి తగు మాటలతో వారికి గట్టి ధైర్యమును కూడిన వచనములు ఇట్లు పలికారట. ఏమని? సోదరులారా, మీరు తల్లిదండ్రులను అత్యంత శ్రద్ధతో పూజ్య భావముతో సేవించవలను. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? తల్లిదండ్రులను అతి శ్రద్ధతో, అత్యంత శ్రద్ధతో, మామూలు శ్రద్ధ కాదు, అత్యంత శ్రద్ధ అంటే గొప్పగా మీరు వాళ్ళని పూజ్య భావముతో సేవించాలి. మామూలుగా తల్లిదండ్రులకి చూడడం కాదు, పూజ్య భావముతో. అంటే భగవంతుడికి నేను పూజ చేస్తాను కదా, అలాగా భగవంతుడే నా తల్లిదండ్రులని పూజ్య భావముతో సేవించండి. మీరు తల్లిదండ్రుల సేవాఫలముగా మీరు మహాజ్ఞానుల ఎదురు. జ్ఞానులు ఎప్పుడు అవుతూ ఉంటాం? మనము తల్లిదండ్రులకు సేవ చేస్తేనే జ్ఞానులు అవుతూ ఉంటాం మనం, లేదంటే అజ్ఞానంతోనే శరీరం వదిలేస్తామట. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సేవా ఫలముగా మీరు మహాజ్ఞానుల ఎదురు ఇహమునందు గొప్ప సౌఖ్యములు అనుభవించెదరు. పౌత్రాభివృద్ధి కలిగి అకంఠ ఐశ్వర్యముతో తొలతూగెదరు. చూడండి, తల్లిదండ్రుల్ని పూజ్యభావంతో సేవించడం వల్ల అద్భుతమైన ఫలాలు ఏంటి? మనకి గొప్ప సౌఖ్యవంతులుగా సౌఖ్యాన్ని అనుభవిస్తామాట. ఇహముందంటే ఈ భూలోకంలో, ఈ భూలోకంలో పౌత్రాభివృద్ధి కలిగి అఖండ ఐశ్వర్యంతో తొలతూగుతామట. అంత్యమైన ముక్తిని కూడా పొందగలుగుతారు. చూడండి, అందరికీ మోక్షం కావాలంటాం కదా, మోక్షం ఎలా వస్తుందట? తల్లిదండ్రుల్ని భక్తి భావంతో సేవించినప్పుడు అఖండమైన ఐశ్వర్యవంతంతో పాటు ముక్తి కూడా సంప్రాప్తింపబడుతుందట, ఉచితంగానే. ఇంకెంతకంటే మనం ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలా, యాగాలు చేయాలా, తపస్సు చేయాలా, జపాలు చేయాలా, ధ్యానం చేయాలా, హోమం చేయాలి? ఏం చేయాలి? కేవలము తల్లిదండ్రుల యొక్క పాదాలను పట్టుకొని పూజ్య భావముతో వారికి సేవ చేస్తుంటే చాలట, అఖండ ఐశ్వర్యం వస్తుందట, అఖండ సామ్రాజ్యానికి మనం రాజులం అవుతామట. ముక్తి కూడా అంటే మోక్షం కూడా ఉచితంగానే వస్తుందట. ఇంకెంతకంటే ఏం కావాలో మనకు చెప్పండి అని వారిని అసహ్యపూర్వకముగా అనుగ్రహించను. అనంతరము తల్లితో ఇట్లా అన్నాడట, అమ్మా, నీవు చింతించవలదు. అమ్మా, నీవు చింతించవలదు. నీ ఈ కుమారులు ఇరువురు కూడా శతా ఆయుష్మంతులవుదురు. మీకు సమస్త సౌఖ్యములను గూర్చెదరు. ఈ ఇద్దరు బిడ్డలు కూడా. వీరికి స్త్రీ పురుష సంతానం కూడా కలగును. వారందరినీ నీవు నీ కనులారా గాంచెదవు. వంశపరంపర్యంగా వచ్చే వారందరూ అఖండ కీర్తివంతులగుదురు. వేదశాస్త్ర పారంగతులు అగుదురు. అంతేకాదు వారందరి ఎండ్లలో అఖండ లక్ష్మి శాశ్వతంగా తాండవించగలదు. అమ్మా, నా మాటను కాదనకుండా విశ్వసించము. అవన్నీను సత్యములగును. తల్లిదండ్రులను వదిలిపెట్టిపోచున్నాడని మీరెంత మాత్రము కలత చెందవద్దు మాతా, ఇక నాకు అనుమతి ఇవ్వవలను అని ప్రార్థించారట. సాధుజనులకు దీక్షనిచ్చుటకే నేను ఉత్తర మార్గము గుండా వెళ్ళవలసి ఉన్నదని తల్లిదండ్రులకు చెప్పి చేతులెత్తి నమస్కరించి అంతర్ధానమయ్యాడట. అక్కడి నుండి నేరుగా కాశీక్షేత్రంను చేరి అతడ గుప్తముగా ఉండిపోయాడట. ఎవరు? శ్రీపాద శ్రీవల్లభుడు. అక్కడి నుండి బయలుదేరి హిమాలయాలలోని బద్రికాశ్రమమునకు చేరుకుని
నారాయణుడిని దర్శించాడట శ్రీపాద వల్లభుడు. నిజమునకు శ్రీపాద శ్రీవల్లభులు ఏదో ఒక గొప్ప ప్రయోజనమును సాధించు నిమిత్తము ఈ లోకమునందు మానవ దేహమును ధరించి అవతరించెను. ఏదో గొప్ప ప్రయోజనం ఉద్దేశించుకునే భూలోకంలో అవతరించాడట. కావున బదరికావనము నుండి బయలుదేరి సాధు జనులకు దీక్షను ప్రసాదించి వారిని తరింపజేయ నిమిత్తముగా అనేక తీర్థ స్నానములను పర్యటించిరి. అనంతరము యోగమాయ ప్రభావముతో ఒకనాడు శుభముహూర్తమున మనోవేగముతో గోకర్ణ క్షేత్రమునకు శ్రీపాద శ్రీవల్లభులు వారు కొనిరని వృత్తాంతమును సిద్ధముని నామధారకునితో చెప్పి ఈ విధంగా శ్రోతలందరూ చక్కగా విని తరించగలరని గంగాధర సరస్వతి లోకమునకు విన్నవించాను. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభులంటే గొప్ప గురుమూర్తి ఈ కాశీక్షేత్రానికి వెళ్ళాలా, అక్కడ గంగలో మునగాల, తీర్థ స్నానాలు చేయాలా అంటే కాశీక్షేత్రానికి వెళ్ళడం వల్ల కానీ తీర్థ స్నానాలు చేయడం వల్ల కానీ ఈ శ్రీపాద శ్రీవల్లభ గురుమూర్తికి మేలు కలగదు. శ్రీపాద శ్రీవల్లభులే కాశీక్షేత్రంలో కాలు పెట్టడం వల్ల ఆ క్షేత్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి, గొప్ప మహిమ వస్తుంది. వీరు గంగా నది వంటి తీర్థ స్నానాలు చేయడం వల్ల ఆ తీర్థాలకే గొప్ప మహత్యము ఉద్భవిస్తుందన్నమాట. చూడండి, అందుకే కుంభమేళా కానీ పుష్కరాలప్పుడు కానీ ఆ శుభముహూర్తంలో స్వయంగా మహర్షులు వస్తారు ముందుగా స్నానం ఆచరించడానికి వచ్చిన వారు స్నానం చేయడం వల్ల వారికి మంచి జరగదు. మహాత్ములు ఋషులు వచ్చి ఆ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆ నదికి గొప్ప మహిమలు వస్తాయట. అప్పటి వరకు మామూలు నది మంచి మహత్య అయిందా కానీ అప్పటి వరకు మామూలు నదిగా ఉన్న తాను గొప్ప దివ్య శక్తిని సంతరించుకుంటుందట. తదుపరి మానవులందరినీ కూడా పంపిస్తారు. అందుకే కుంభమేళా అప్పుడు నాగ సాధువులు, అఘోరాలు లాంటి వారు ముందుగా వచ్చి ఆ నదీమ తల్లికి పూజ చేసి అందులో స్నానం ఆచరిస్తారన్నమాట. ఎందుకు? వారి యొక్క తపశ్శక్తిని అంతా దీంట్లో తరపోస్తారట. ఆ వారు స్నానం చేసిన తదుపరి మనం స్నానం చేయడం వల్ల వారి యొక్క తపశ్శక్తి ఆ నదీ తీర్థాల్లో కలవడం వల్ల మనలో ఉన్న పాపము నశించిపోతుంది. అందుకే ముందు ఋషీశ్వరులు స్నానం ఆచరిస్తారు. శ్రీపాద శ్రీవల్లభ వారు కూడా అదే తీరులో ఈ ఉత్తర దిశగా కాశీక్షేత్రానికి వచ్చారట. అక్కడ తీర్థ స్నానం కూడా చేశారట. తీర్థాలు అన్నట్టుగా పర్యటిస్తున్నారట. ఎందుకంటే వారి యొక్క పాదము ఆ క్షేత్రంలో పడితే చాలు ఆ క్షేత్రానికి దివ్య శక్తి వస్తుంది. అందుకే మనలాంటి వారు పాపాలు చేసిన వ్యక్తులు ఆ తీర్థక్షేత్రాల్లో పాదం పెట్టగానే మన పాపం హరించిపోతుందట. ఇప్పుడు హరించిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉండాలి? బయటకు వచ్చి పుణ్యకర్మలు చేసుకుంటూ ఉంటే అప్పుడు పుణ్యలోకాలకు వెళ్తాడు ఉత్తరాత్ర. కానీ పాపం నశించిన తర్వాత కూడా యథారాజ తథప్రభ అనే విధంగా పూర్వం ఏ స్థితిలో అయితే ఏ వసంతో అయితే ఉన్నానో, ఏ ఆలోచన సరికాని స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితిని నేను కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటే పోయిన పాపము మళ్ళా నా వెనకాల వస్తుంది, నన్నంటి పెట్టుకుని వస్తుందట. కావున మనం ఏ తీర్థక్షేత్రాలకు వెళ్ళినా కానీ పుణ్యాత్మలం అవుతున్నాము అని గ్రహించండి అందరూ కూడా. ఒక కాశీ, అరుణాచలము, శ్రీశైలము, బద్రి, ద్వారక ఇట్లాంటి మహా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించినంత మాత్రముననే పుణ్యాత్మనం అయిపోతాము. మరలా తిరిగి వెనక ముఖం పట్టిన తర్వాత పూర్వం వాసనతో నేను ఉండకూడదు. ఎందుకంటే పుణ్యాత్ముని అయ్యాను కదా. పుణ్యాత్ములు అంటారు అంటే ఆత్మ పుణ్యం చేసుకుందనమాట.
పునీతం అయిపోయింది, అంటే పరిపూర్ణంగా వికసిస్తుంది ఇప్పుడు ఆత్మ. ఇప్పుడు తన్ని మరలా వెనకటి స్థితిలోకి వెళ్ళిపోతే ఆ పునీతమైపోయిన ఆత్మ ఏమైపోతుంది, మళ్ళీ పాపాత్మరాలుగా మారిపోయింది. పుణ్యాత్మరాలు, పాపాత్మరాలు, పుణ్యాత్ముడు, పాపాత్ముడు. చూడండి, పుణ్యాత్మ పాపాత్మ రెండు ఉండవు, ఒకే ఆత్మకి పాప పుణ్యాలు అంటుకున్నాయి కాబట్టి పుణ్యాత్ముడు, పాపాత్ముడు అన్నారు. అది పుణ్యాత్మురాలు, పాపాత్మురాలు అన్నారు. స్త్రీకి అయితే స్త్రీ రాలు, పురుషులైతే డూన్ వచ్చింది. ఇక మళ్ళీ స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారంటే బాహ్యంగా ఇద్దరు ఎవరు లేరు, ఉన్నది ఆత్మ ఒకటే. ఆ ఆత్మ ఎన్ని విధాలుగా విభజింపబడిపోయింది. కాబట్టి మనం ఎప్పుడైతే పుణ్యాత్ములుగా మారామో, ఎప్పుడు మారామో, ఏ తీర్థ క్షేత్రాలకు వెళ్ళి ఆ తీర్థ స్థానాన్ని ఎప్పుడైతే మీరు ఆచరించారో వెంటనే పుణ్యాత్ములు అయిపోయారని గట్టిగా విశ్వసించండి. ఇప్పుడు పుణ్యాత్ములు అయిపోయిన తర్వాత ఆత్మ తత్వం ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అది ముందే తెలుసుకుని వెళ్తే మనం తర్వాత కూడా మనకి ఎంతో మంచి జరగడం. ఎప్పుడైతే నేను పుణ్యాత్మగా మారానో ఆ కోవలో నడుచుకుంటూ వెళ్తే కనుక, నేను ఆ జ్ఞానంలో నడుచుకుంటూ వెళ్తే కనుక, నేను ఆ జ్ఞానంలో నిలబడితే గనక, నేను అప్పుడే అక్కడే ముక్తి వచ్చేసింది, అక్కడే మోక్షం వచ్చేసింది, సిద్ధింపబడిపోయింది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడు నేను ఆత్మ యొక్క తత్వం తెలుసుకుని ఆత్మస్థితిలో నిలబడిపోయినప్పుడు, మళ్ళా మానవ ఆలోచనతో, మానవ బుద్ధితో, మానవ దేహంతో కూడి, మానవ దేహం యొక్క ఇంద్రియాలతో కూడి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలతో కూడి, వాటి వెంబడ పడిపోకుండా, ఇంద్రియాలతో కూడి దృశ్యాల వెంట పడకుండా ఎప్పుడైతే జ్ఞానవంతుడిగా ఉంటాడో అతనికి మోక్షం అప్పుడే వచ్చేసినట్టు, మళ్ళీ ఎప్పుడూ రాదు, ఇంకా అప్పుడే వచ్చేసినట్టే. ఆ స్థితిలో నిలబడిపోవాలంటే నువ్వు ఎంతకాలం నిలబడితే అంతకాలం నీకు మోక్ష స్థితిలో ఉంటావు. అక్కడి నుంచి తప్పు జారుకున్నావా మరలా మామూలు స్థితికి వచ్చేస్తున్నాము. ఇది ఎవరికి వస్తుంది అంటే, ఈ ఈ స్థితి ఎవరికి వస్తుందంటే అర్హత కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే వస్తుంది. అర్హత ఎప్పుడు కలిగి ఉంటుంది? మనము వివరం తెలుసుకొని సాధన చేసిన వ్యక్తికి అర్హత కలిగి ఉంది. మాట్లాడుతానమ్మా. ఎవరికైతే ఆ జ్ఞానం తెలుసుకుని ఆ జ్ఞానంలో నిలబడిపోతారో వారు అచ్చమైన స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటారు. వారినే హక్కుదారుడు అంటారు. ఇక్కడ ఏమంటారు? హక్కుదారుడు. దేనికి హక్కు? నా స్థితి నేను వెళ్ళడానికి నాకు హక్కు వచ్చిందట. ఎప్పుడు? నేను జ్ఞానవంతుడిగా ఉన్నప్పుడు. నేను ఎప్పుడు జ్ఞానవంతుడిగా ఉంటాను? నా స్థితి నాకు, నా తత్వం నాకు అర్థమైనప్పుడు. నా స్థితి నాకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే నేను పుణ్యతీర్థాల్లో పాదం మోపి, ఎప్పుడైతే ఆ పుణ్య స్నానం చేశానో నేను, వెంటనే నాకు జ్ఞానం సిద్ధించింది. ఇక్కడ మనం ఇంకా గొప్ప మహత్తుడు తెలుసుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే పుణ్యక్షేత్రానికి వెళ్ళి పుణ్య నదిలో స్నానం ఆచరించిన తరుణంలో ఎవరైనా కానీ ఒక ఋషి అనకూడదు, ఎవరైనా కానీ ఒక భిక్షకు వచ్చారు అంటే, స్వయంగా వారు మన ముందుకు వచ్చి భిక్ష అడిగారంటే, వారికి భిక్ష ఇచ్చామంటే అర్థం ఏంటంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ భిక్షకుని రూపంలో మన ముందుకు వచ్చారని మనం గ్రహించాలి. మనల్ని కరుణించడానికే. మన దగ్గర లేవని చెప్పకుండా వెంటనే భిక్షని ఇవ్వాలి. అప్పుడు మొదటి మెట్టు ఎక్కేసిన లెక్క. లేదనకుండా భిక్ష వేయాలి. మొదటి మెట్టు ఎక్కేసిన లెక్క. ఎందుకంటే ఆ గురుస్వరూపుడే మనల్ని పరీక్షించడానికి వచ్చాడు అనుకోవాలి. తదుపరి ఇంకొక అడిగేసిన తర్వాత ఏదైనా జ్ఞానానికి సంబంధించిన విషయం జరుగుతున్నప్పుడు అక్కడ
ఒక చర్చ జరుగుతున్నప్పుడు కానీ, ఇంకా ఒక చర్చ జరుగుతున్నప్పుడు నా కంటికి దృశ్యంగా కనబడి, నా చెవులకి ఆ వాక్యం వినబడిన వెంటనే అక్కడ నుంచోవాలి మనం. నుంచుని పూర్తిగా ఆ చర్చలో పాల్గొనాలి. అంటే ఆ ఒక కథా విశేషం జరుగుతుంది అక్కడ. అక్కడ పూర్తి అయ్యేంత వరకు కూర్చోవాలి. మన అదృష్టం కొద్దీ అక్కడ వచ్చే చర్చ ఏం జరుగుతుందంటే జ్ఞానానికి సంబంధించిన చర్చ మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం నా కోసమే అక్కడ చర్చ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఎక్కడెక్కడ మనం వెళ్ళక్కర్లేదు. మన పుణ్యఫలము వెంటనే వచ్చింది అంటే ఇట్లాంటి జరుగుతుంటాయి, ఇన్సిడెంట్స్ వస్తుంటాయి. దాన్ని దాటిపోకుండా ప్రతి క్షణాన్ని మనం వినియోగించుకుంటూ వెళ్ళాలి. తీర్థక్షేత్రానికి ఎక్కడికి వెళ్ళినా కానీ హడావుడికి వెళ్ళిపోవడం, హడావుడికి వచ్చేయడం కాదు. ప్రతి క్షణము ఎరుగుతూ ఉండాలట. ఎరుగుతో ఉన్న వ్యక్తికే జ్ఞానం వస్తుంది. ఎరుకు లేకుండా అజ్ఞానిగా ఉండి ఏదో వచ్చేసేమో క్షేత్రానికి, క్షేత్రపాలకుడిని దర్శనం చేసుకున్నాము, పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నాము, నదిలో స్నానం ఆచరించాము, వెంటనే వెళ్ళిపోవాలి, ఇంకో గుడికి వెళ్ళిపోవాలి, లేదా పక్క చాలా ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊళ్ళు తిరిగేయాలని పరిగెట్టి వెళ్ళిపోవడం కాదు. అప్పుడు ఆ స్థితిలో మనకు జ్ఞానం రాదు. ఎవరికైతే మోక్షం కావాలనుకుంటారో వారు మాత్రమే తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి. అలా కాకుండా మనం కోరికలతో వెళితే, కోరికలతో వెళ్తున్న వ్యక్తికి కోరికలు తీరచ్చు, తీరకపోవచ్చు. కానీ కోరికలు శాశ్వతం కాదు కదా. ఎప్పుడైతే నువ్వు మోక్ష స్థితికి వెళ్తావో, మోక్ష స్థితిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, అప్రయత్నంగానే నీ కోరికలు సిద్ధింపబడతాయి. చూడండి, నువ్వు కోరికలతో వెళ్ళక్కర్లేదు, కోరికలు తీర్చమని అడగక్కర్లేదు. నువ్వు మోక్ష స్థితికి ఎప్పుడైతే వెళ్దామని ప్రయత్నం చేస్తావో, మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పాను నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఏ కోరిక లేని స్థితిలో ఉన్న వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది. ఏ సంకల్పాలు లేని స్థితిలో ఉన్న వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది. ఏ కామ క్రోధ లోభ మోహ మదమత్సర అరిషడ్వర్గాలు లేని వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది. అనురాగము మమకారము ద్వేషము లేని వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది. రాగము ద్వేషం లేని వ్యక్తికి మాత్రమే మోక్షం వస్తుంది అని చెప్పే మనం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మోక్ష స్థితికి వెళ్దామని ప్రయత్నం చేస్తావో, నీకు తెలియకుండానే నీకు ఏదైతే అవసరమో అవసరాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి అక్కడ. ఎందుకంటే నీకు కోరిక లేని స్థితిలో ఉండాలి కదా. నువ్వు ఆల్రెడీ నీకు తెలుసో తెలియకో కోరిక ఉన్నది నీకు. ఆ కోరికను సిద్ధింపజేసుకోవడం కోసం నువ్వు క్షేత్రం నీకు వెళ్ళి నువ్వు అక్కడ మొక్కుకోక్కర్లేదు. నీ సంకల్పం ఏ సంకల్పమై ఉండాలంటే మోక్ష స్థితికి నేను అర్హుణ్ణవ్వాలి అని సంకల్పం పెట్టుకోవాలి నువ్వు. ఎప్పుడైతే నేను మోక్ష స్థితికి అర్హుణ్ణవ్వాలని సంకల్పం పెట్టుకున్నావో, నీకు తెలియకుండా అన్నీ కూడా నీకు ఫుల్ఫిల్ అవుతాయని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. పట్టుకుంటే గొప్ప వృక్షాన్ని పట్టించుకోవాలి నువ్వు. అంతేకాని చిన్న చిన్న చెట్లని, మొక్కల్ని, మాలను పట్టుకోకలేదు. నువ్వు గొప్ప వృక్షాన్ని పట్టించుకోవాలి. నువ్వు ఆ గొప్ప వృక్షం కింద నువ్వు సేద తీరాలి. నువ్వు అప్పుడు చక్కని నీడ వస్తుంది, చక్కని గాలి వస్తుంది, సమయానికి పళ్ళు ఫలాలు అందుతుంటాయి ఆ వృక్షం నుంచి. అందుకని మోడిపోయిన వృక్షాలని, బీడువారిన వృక్షాలని పట్టుకుంటూ ఉపయోగం ఉంది మనకి. కాబట్టి మోక్ష స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మనం అని. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథ కల్పతరువగు శ్రీ గురు చరితామృతం నందలి శ్రీ నృసింహ సరస్వతి ఉపజ్ఞానమున జ్ఞానఖండమునందు దత్తాత్రేయ శ్రీపాద అవతార కథనము అను 5వ అధ్యాయము సమాప్తము. జై దత్త, శ్రీ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర.
దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.